ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మంచి ముసుగు కూడా ముసి కుర్చీ కూర్చో అంటారు, సోఫాలో కూర్చో అంటారు. అవునరా, ఇక అంతా సాఫ్ చూసుకొని నీట్గా సమాష వచ్చినాయి. ముసలాయన కొద్ది నీకు సోకులు ఎక్కువ అంటారుగా. ఏం చేయాలి మనకి ఎక్కడ పోయినా ఇప్పుడు ఈ ఆషాఢ మాసం కూడా బోనాలి. ఇక ఏ ఊరికి వచ్చినా జోరుదారు బోనాలు నడుస్తున్నాయి. ఇక అందుకే ఇప్పుడు అంతే ఇక సమాష వచ్చినాయి. ఎక్కడ వచ్చినా చెప్పంటారు కదా. ఇక చెప్పే ముందు అందరికి ముందుగా శరాత్రులు. ఈరోజు దాసర్లపల్లి గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా అన్నమాట. మన శ్రీశైలం హైవే పోతుంటే హైవేలో ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత ఊరు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ సర్పంచ్ అన్న పేరు వచ్చేసి బాలరాజ్. ఇక చిన్న పిల్లల నుండి ముసలావ దాకా కూడా ఊర్లో ఎవరికైనా గుర్తుపడతారు. ఇంటికి తీసుకోవాలి మరి గేట్ కాడ దొరికి చూసి పెట్టి పోతారు. అన్న గురించి చెప్తే గత మంచి పేరు ఉన్నది. మరి కొద్దిగా చూసిన ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చుంటే సమాజం నిమ్మదంగా అన్నీ ఏమేమి కావాలో అన్ని రాసి సిట్టు మీద రాసి అన్నీ చెప్పి పంపించాడు. ఇక అంటే అంత నిదానం ఉన్నాడు అన్న. ఇక ఈ రాజకీయ పని నిదానం, అందులో ఊర్లో ఊర్లో ఎట్లుండాలి. ఇక అట్లా అంతా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పేరు ఉంది అంట అన్నది. ఈ పిలాజీ అన్నది మళ్ళీ నమస్తే రాజా. బాగా ఇంత బాగా అంగే బాగా వేసామా నాకు కుడతాంగి మళ్ళీ ఎంతమంది గట్టి కడక్కున్నది. మీరు కూడా పొలిటికల్కి రన్నా గట్టి సెటిల్ అంతే కదా. ఇక రాజకీయం అంటే గట్టి ఉండాలి. మరి ఇంకిపోతు మీ ఊరికి వచ్చాను ముసలికి చెప్పాలి. మరి మన దగ్గర బోనాలనే బోనాలు లేదన్న మా దగ్గర శ్రావణ మాసం లేదు. అచ్చా, శ్రావణంలో అయితే ఇంకొక 20 రోజులు టైం ఉంటుంది. ఇంక 20 రోజులు టైం ఉందా? మరి అప్పుడు కూడా వస్తాం. వాళ్ళు పిలుస్తా పిలుస్తాను. ఎందుకు అప్పుడు కౌసు ఉండకుండా వచ్చు కదా. మొత్తం అదే ఉంటుంది. మొత్తం అదే ఉంటుందా శ్రావణంలో? శ్రావణ మాసంలో మా దగ్గర మొత్తం కౌసేనా ఏటం కోసుడు. ఇక తెలుగుతాయి వాడి గట్టి అన్న. హైదరాబాద్ లో ఆషాఢం అవుతాయి. అచ్చా, మన దగ్గర శ్రావణ మాసంలో అవుతాయి. అచ్చా, అంటే మన ఊరు అప్పటి నుండి కూడా అంటారా? అప్పటి నుంచి అంతే. మరి ఇంకపోతే మీ ఊరికి వచ్చినాను ముసలికి. నేనంటే మీ గురించి తెలుసుకుని వచ్చిన. మా వ్యూవర్స్ ఎవరు కదా, మీరు ఒక్కసారి ఎప్పుడా మీ గురించి. నా పేరు టేకుమట్ల బాలరాజ్, కందుకూరు మండల్, దాసర్లపల్లి విలేజ్, రంగారెడ్డి జిల్లా, గ్రామ సర్పంచ్. పోయిన సంవత్సరం 2025 డిసెంబర్ 17న జరిగినటువంటి ఎలక్షన్లో మా గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసిన, నాతో పాటు ఇంకిద్దరు పోటీ చేశారు. గ్రామస్తులు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. అందుకు మా గ్రామ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాగా మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందన్న? ఇంకటికి కుటుంబంలో రాజకీయం చేసిన మీరు వస్తారన్న రాజకీయంలోకి? ఎందుకంటే మా ఇంట్లో రాజకీయ ప్రస్థానం అయితే ఏం లేదు అన్న. మేము 2013-14 తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు మొట్టమొదటిగా నేను వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు గ్రామ ప్రజల్లో మా మీద నమ్మకం ఉంచి ఫస్ట్ వార్డు మెంబర్కి వెళ్ళడం జరిగింది. తర్వాత 2019 ఎలక్షన్స్లో అప్పుడు కూడా వార్డు మెంబర్గా పోటీ చేసిన. మా గ్రామ ప్రజలు మమ్మల్ని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్ 2020 సంవత్సరంలో మళ్ళీసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన. అంటే స్టెప్ బై స్టెప్ అంచెలుగా మాకు గ్రామ ప్రజలతో పాటు మా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. మాజీ సర్పంచులు మాకు చాలా సహకరించారు, వార్డు మెంబర్లు సహకరించారు. అలాగే గ్రామ ప్రజలు కూడా మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు సహకరించినటువంటి మాజీ సర్పంచ్లకు కానీ మాజీ వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు మళ్ళొకసారి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే మరి మొట్టమొదటి ఏ పార్టీలోకి వచ్చారన్న మీరు రాజకీయంలో? మొట్టమొదటిగా అంటే మేము మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఫస్ట్ నుండి కూడా. అచ్చా, మన కండ వేసుకున్నామని కండ దించలేదు. ఇక లేదు లేదు ముందు ముందన్నా ముందు కూడా అంతేనా? ఇదేనా? మరి ఇంత తమాషా మాట్లాడుతున్నావు. చదివిన తర్వాత చదువుకున్నావా? నేను BA కంప్లీట్ అయినా. బాగానే పెద్ద చదువు అయినావు. డిగ్రీ 15-16 పాస్ అయినావు. మరి కొన్ని వచ్చినా కానీ మరి అంత చదువు తమనైనా మరి ఈ రాజకీయం ఎందుకు పీడే మనకు అవసరం లేదు అంటారు. అదేంటంటే ఆ కాలం అట్లా కలిసి వచ్చింది. నువ్వు కూడా చేసిన కొన్ని రోజులు. అచ్చా, ఏం చేసినా నేను
హైదరాబాద్లో మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తుండే. అచ్చా. తర్వాత అక్కడ వర్క్ చేస్తూ కూడా ఇక్కడ వార్డు మెంబర్గా ఉన్నా నేను. అట్లా ఇక ఏంటంటే మనకు పూర్తిగా టైం కేటాయించలేకపోతున్నాం వర్క్ చేస్తుంటే. అందుకనే ఒక 4 సంవత్సరాల క్రితం మానేసిన. మానేసి మొత్తం రాజకీయంలోనే కొనసాగుతాం. మేము ఇద్దరం. మన నంబర్ 1 2 2 అన్నీ అన్న మాది వ్యాపారం ఉంటుంది అన్న, ఇన్స్టాల్మెంట్ బిజినెస్ వ్యాపారం ఉంటుంది. మన ఇంట్లో వాడుకునే గిన్నెలు కానీ నిత్యావసర వస్తువులు. మరి ఎట్టకేలకి వార్డు మెంబర్ నుండి సర్పంచ్ దాకా వస్తుంది. ఒక ఇతర వార్డు మెంబర్ చేసి, ఒక ఇతర ఉప సర్పంచ్ చేసి, ఒక ఇతర సర్పంచ్గా. మరి సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారానికి ఇంటింటికి వెళ్తారు కదా, అప్పుడు సమస్యలు మీకు ప్రజలు ఏ విధంగా స్పందించారన్న? సమస్యలు ఏంటంటే మనకు పోయిన సంవత్సరం సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మనకు మళ్ళీ ఎలక్షన్ పెట్టడానికి గ్యాప్ వచ్చింది. సర్పంచ్ పాలన ఉన్నప్పుడు గత సంవత్సరం మేము ఉప సర్పంచ్గా ఉన్నాం. మా సర్పంచ్ అశోక్ గారు ఉన్నారు, పోలిమోని అశోక్ గారు. అన్నగారు కూడా గ్రామాభివృద్ధి బాగానే చేసిండు. తర్వాత ఏమైంది, 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత సెక్రటరీ పాలన వచ్చింది. ఆ సెక్రటరీ పాలనలో ఏంటంటే నిధులు మంజూరు కాకనో లేదో దాదాపు వాటర్ సమస్య ఏర్పడింది, డ్రైనేజ్ సమస్య ఏర్పడింది, ఎలక్ట్రికల్ సమస్య ఏర్పడింది. ఆ 2 సంవత్సరాలు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఉన్నాయో గ్రామంలో అవి తీర్చామని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే మేము దీన్ని కొనసాగిస్తాం. మరి మెజార్టీ ఎంత వచ్చిందా? మెజార్టీ మనకు 68 ఓట్లు వచ్చింది. 68. మొత్తం ఎంత హోటల్స్? 1260. జనాభా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓటర్ లిస్ట్ చూసుకుంటే 1265. అలాగే జనాభా పరంగా చూసుకుంటే ఇంకొక 250 నుంచి 300 ఉంటారు. పిల్లలు ఓటింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. వార్డు మెంబర్లు 8. మీ ప్యానల్? మా ప్యానల్ మేము పోటీ చేసింది 2 వార్డు మెంబర్లు. అందులో ఒక వార్డు నెంబర్ గెలిచినాం. ఒకసారి అది ఇప్పుడు కలిసి చేస్తారు మేము మేమంతా కలిసి మెలిసి ఉంటాం అన్న. పెద్దగా మాకు పొలిటికల్ పార్టీ అనేది ఏం లేదు. చిన్న అంటే గ్రామం చిన్నదే, పెద్దదేం కాదు, చిన్న గ్రామమే. ఇక ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు అంటే ఉంటాయి. కానీ మాట్లాడదాం మర్చిపోతే మాట్లాడాల. ఖర్చు ఎంత వచ్చిందా మనకి ఎలక్షన్లో? ఖర్చు ఏముందన్న, ఖర్చు చెప్పదు కూడా మీడియాకి. మాకు పెద్దగా ఖర్చు రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో మేము గెలిచినాం. ఏ కోర్సులు బీర్సీలు మందు జోరుగా వస్తారు కదా ఖర్చులు మీరు అనుకోవచ్చు. విలేజ్లో కూడా మేము చెప్తున్నాం డైరెక్ట్గా, మేము ఎక్కడ కూడా మందు తీసలేం పంచలేదు, కోటర్స్ పంచలేదు. మీరు అనుకోండి, మేము చెప్పొద్దు కదా, మీరు అనుకుంటే చెప్తారు. తప్పకుండా పోయినప్పుడు అడుగుతాం. మళ్ళీ అయితే ఈ 60-65 ఊర్ల చిల్లర విజయాతో గెలిచినాక ఎటువంటి కార్యక్రమం సురువైన మన గ్రామంలో? అంటే గతంలో కూడా మీరు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ ఉన్నారు. అప్పుడు చేసే కార్యక్రమం ఇప్పుడు సురువైన కార్యక్రమం చెప్పాలి జరా. మాకు 2013-14లో పోలేపల్లి జయమ్మ సర్పంచ్ ఉండే. తన ఆధ్వర్యంలో కూడా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ. అంటే ఎవరు పనులైనా ఒక 5 సంవత్సరాల కాలంలో విలేజ్లో పూర్తి సమస్యలు ఎప్పుడు కూడా జరగవు. తర్వాత పోయినసారి సర్పంచ్ పోలేమోన్ అశోక్ బాలమని వాళ్ళ ఆధ్వర్యంలో కూడా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయడం జరిగింది. ఎంత చేసినా ఊరికి ఇంకా సరిపోదు అన్నట్టు ఇప్పుడు మా ఆయంలో కూడా మేము వచ్చే వరకు కూడా ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉంది. ప్రధానంగా మా ఊర్లో శ్మశాన వాటికి ఏదైతే వెళ్ళే దారిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము ఈ మధ్యనే మా ఎంపీ గారిని కలిసి ఆ బాధని విన్నవించడం జరిగింది. తను మా గ్రామానికి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యనే 10 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేశాము. అలాగే మనకు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా వాళ్ళు ఒక 10 లక్షల డ్రైనేజ్ కూడా తేవడం జరిగింది గ్రామానికి. అది కూడా ఈ మధ్యనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2-3 కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అవి కూడా మేము త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియడం జరిగింది. ఇంకా మేము ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మా స్కూల్లో కొన్ని ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తన ఆధ్వర్యంలో మా గ్రామానికి చుట్టూ ప్రహరీ కూడా, అలాగే స్కూల్స్కి ఏదైతే ఉన్నాయో అటు ఇటు కొంతమంది పిల్లలు ఎలాంటి అడ్డాదుపు లేకుండా
గోడలు దుంకి స్కూల్లో వెళ్ళడం జరిగినుండే కొంచెం డిస్టర్బెన్స్ చేసారు. దాన్ని సమస్యను దృష్టిలో పెట్టుకొని స్కూల్ మొత్తము వింపజాలి వేయించడం జరిగింది. అలాగే వాటర్ సమస్య ఉండండి, వాటర్ సమస్య తీర్చడానికి మేము వాటర్ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్ పిల్లలకి. అలాగే మనకు గ్రామానికి ఏదైతే మంచినీళ్ళు సరఫరా ఉందో ఆ నీళ్ళ సరఫరా పైప్ లైన్ కూడా స్కూళ్ళకి వేయించడం జరిగింది. దీంతో పాటు గ్రామంలో కూడా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం కొనసాగుతుంది. అలా ఇక మీరేమో బీజేపీ, మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఈ కిత్తల రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు. మరి వీళ్ళిద్దరి మధ్య పాలన మధ్య వ్యత్యాసం చెప్తావా? పాలనాపరంగా వ్యత్యాసం చెప్పాలంటే తెలంగాణ ఏదైతే ఎన్నో ఉద్యమాలు సాగించి కేసీఆర్ ముందుండి నడిపించి తెలంగాణ సాధించిన గొప్ప విషయం. అయితే తెలంగాణ వచ్చినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను చేసిన కార్యక్రమాలు మాకు కూడా చాలా నచ్చినాయి. మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, ఇంకా మనకు విద్యుత్ సమస్య కానివ్వండి, అలాగే చిన్నపిల్లలకు కిట్లు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు చేసిండు. కానీ తర్వాత రెండో విడత ముఖ్యమంత్రి అయినప్పుడు సరైన కార్యక్రమాలు చేయలేక ఆయన ఏదో ఆలోచించుకుంటూ మాకు తెలియదు. కానీ ఫస్ట్ 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు రెండో విడతగా కొనసాగించలేకపోయింది. కొంచెం ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నది. కానీ పూర్తిగా ఏదైతే గ్రామాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఉన్న సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. బయట నుంచి కూడా ఎలాంటి కంపెనీలు కూడా ఇప్పటికైతే రాలేదు. సీసీ రోడ్లు కానీ మురుగునీటి కాలువ సదుపాయాలు కానీ కొంతవరకే మాకు చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎంత చేసినా గ్రామాలకు కానీ అర్బన్ ప్రాంతాలకు కానీ కేంద్రం ఇచ్చే నిధులే ఈరోజు గ్రామాలకు ముఖ్యమవుతున్నది. మేము ఇదివరకు కూడా ఒక సర్పంచ్ ఉన్నప్పుడు, వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా వచ్చినటువంటి గ్రామ ప్రజలకు స్టేట్ ఫండ్ కంటే కూడా సెంట్రల్ ఫండ్ ఎక్కువ రావడం జరుగుతుంది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గత 15 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. 2 విడతలుగా కంప్లీట్ చేసుకున్న ప్రధానమంత్రి, 3వ విడతగా సక్సెస్ఫుల్గా ఇండియా వైజ్గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొంది ఈరోజు గ్లోబల్ లీడర్గా అన్ని దేశాల నాయకులు నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తున్నాయంటే అలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మేము గొప్ప అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఏదేమైనా ఈరోజు భారతదేశంలో కేంద్రం ఇచ్చే నిధులే గ్రామాలకు పునాదిగా నిలుస్తున్నాయి. అన్న దమ్మటి కూర్చోబెట్టి మాట్లాడుతున్నా ఏముంది ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా. మరి ముందు మీ గ్రామంలో మీరు మీ ఆధ్వర్యంలో చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయన్నా? మా ఆధ్వర్యంలో చేయబోయే కార్యక్రమాలన్నా మేము అనుకున్నాం చాలానే ఉన్నాయి. కానీ మాకు పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ సహకరిస్తే సెంట్రల్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా మేము గ్రామాలకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మా గ్రామంలో మేము చూసుకున్నట్టయితే మాకు ప్రప్రథమంగా ఏదైతే అంగన్వాడీ భవనం కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. అంగన్వాడీ భవనానికి మేము దరఖాస్తు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. దాంతోపాటు ఒక 2-3 దగ్గరలో సీసీ రోడ్ అవసరం ఉంది మా దగ్గర. ఆ సీసీ రోడ్ కూడా దాదాపు మనకు ఒక 30 లక్షల రూపాయలు అయితేనే మా ఊళ్ళో ఉన్న సీసీ రోడ్ పూర్తిగా సరిపోవడం జరుగుతుంది. అలాగే 2 చోట్ల డ్రైనేజ్ సమస్య ఉన్నది మాకు. ఈ మధ్యకాలంలో ఏదైతే వేసినామో దానికి కొనసాగింపుగా ఇంకొక 10 లక్షల నిధులు మంజూరు అయితేనే అది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మా గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, గ్రంథాలయం కానివ్వండి, ఇవేవి లేవు. వీటి గురించి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొట్లాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు మా కోరిక ఏంటంటే ఇదివరకు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసారు, తెలుగుదేశం పాలన చూసారు, టీఆర్ఎస్ పాలన చూసారు. మాకు కూడా ఆశ ఉంది. మేము ఒక బీజేపీ కార్యకర్తగా ఎప్పటి నుంచో మనుషులు ఉన్నది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మాకు చాలా కోరిక.
మా ప్రభుత్వం కూడా ఏర్పడాలని చెప్పేసి నేను మీ ఛానల్ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం.